అందరికీ నమస్కారం. మొదటిగా విజనరీ లీడర్, పరిశ్రమల సృష్టికర్త, బీసీల పక్షపాతి, అపర భగీరథుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు వచ్చినందుకు మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు కూడా మా తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం మరి అవార్డు రావడం మన రాష్ట్రానికే గర్వకారణం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు 2020 అన్నారో మరి ఆ రోజు 2020 అన్నప్పుడు కూడా ప్రజలందరూ నవ్వారు, కొంతమంది పార్టీ వారు కూడా నవ్వారు. కానీ 2020ని విజన్ని సక్సెస్ చేసిన విజనరీ లీడరే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ మరి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1గా ఉండాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంచే వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక 76 ఏళ్ల యువకుడు ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నాడో మనందరికీ తెలుసు. ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మరి అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు మరి బీసీ సాధికారత కన్వీనర్లందరికీ ఈరోజు మరి సమావేశం జరగడం కూడా జరిగింది. మరి బీసీ సాధికారత కన్వీనర్లతో మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం గతంలో ఏమైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో మరి అన్ని కులాల సాధికారత కన్వీనర్లతో కూడా చర్చించి మరి ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా అమలుపరచాలనే ఉద్దేశం కూడా మరి అందరూ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మరింత మనం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయటానికి అదేవిధంగా మన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామని వాళ్ళ సూచనలు జోనల్ కోఆర్డినేటర్లతోనూ కుల సాధికారత కన్వీనర్, స్టేట్ కన్వీనర్ అందరితోనూ ఈరోజు సమావేశం కూడా జరగటం అయినదనే విషయం కూడా తెలియజేస్తూ, చాలా బాగా జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, మరి బీసీలు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్గా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది.